ఈరోజు ఇక్కడ పేట్లబురుజ్ పర్యాటక రోడ్లో 63వ హోంగార్డ్స్ రేజింగ్ డే సెలబ్రేషన్ చేయడం జరిగింది. ఇక్కడ మన హోంగార్డ్స్, మన డీసీపీ రక్షిత నేతృత్వంలో, మన కమాండెంట్ కిషన్ రావు నేతృత్వంలో చాలా బాగా పనిచేస్తున్నారు. ఈరోజు కూడా పరేడ్ బాగా చేశారు వాళ్ళకు, ఎందుకంటే బాగా బిజీ ఉండే ప్లేస్ ఇది. అయినా 48 గంటలు ఒక మంచి ప్రాక్టీస్ చేసి ఈరోజు బాగా పరేడ్ చేశారు హుషేన్ నేతృత్వంలో. వాళ్ళందరూ కూడా నేను అభినందించడం జరిగింది. వాళ్ళందరూ కూడా తెలుసు మనకు హోంగార్డ్స్ చాలా, అంటే మన లా అండ్ ఆర్డర్లో కావచ్చు, మన క్రైమ్లో కావచ్చు, ట్రాఫిక్లో కావచ్చు, చాలా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. మా హైదరాబాద్ సిటీ పోలీస్లో 5500 మంది హోంగార్డ్స్ ఉన్నారు. ఇప్పుడు దాదాపు 1600 మంది ట్రాఫిక్లో పనిచేస్తున్నారు. మిగతా వాళ్ళు వేరే వేరే డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ పని చేసినా పోలీసుగా సమానంగా పనిచేయడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా నేను పేరు అభినందిస్తూ, వాళ్ళు ఇట్లానే కష్టపడి హైదరాబాద్ సిటీ పోలీస్కు, తెలంగాణ పోలీస్కు మంచి పేరు తీసుకురావాలని చెప్పి నేను కోరడం జరిగింది. వాళ్ళు కొంత సమస్య మా దృష్టి కూడా రావడం జరిగింది. ముఖ్యంగా వారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసం కావచ్చు, మన రాజీవ్ శ్రీ ఆరోగ్య స్కీమ్ కోసం కావచ్చు, అవన్నీ ప్రపోజల్ కూడా ప్రభుత్వ దగ్గర ఉంది. అవి కూడా ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకంటే రోజు మేడం సార్ ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. శ్రీ ఏ పరశురామ్ గారు, నెక్స్ట్ HG 910 గారు పత్రాలు అందుకోవాలి. నెక్స్ట్ హోంగార్డ్ వ్యవస్థలో ఉండి విధి నిర్వహణలో భాగంగా ఇతరత్ర కారణాల వల్ల మరణించినటువంటి హోంగార్డుల ఫ్యామిలీ మెంబర్స్ ని అండగా నిలుస్తూ మన మీద తీర్థాంగవేయడం జరుగుతుంది. దయచేసి పేర్లు పిలిచిన వారి కుటుంబ సభ్యులు చేయండి రావాల్సిన కోరుతున్నాం. దానిని తీర్థ అందుకోవాలని కోరుతున్నాం. నెక్స్ట్ టి శ్రీలక్ష్మి గారు. థ్యాంక్ యూ సార్. 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 థ్యాంక్ యూ సార్.